రాజైన బాలాకు దూరంలో దృశ్యాన్ని గమనిస్తున్నాడు. ఇజ్రాయేలు శిబిరాలను చూసి అతని హృదయంలో భయం మొదలైంది. ఎడారిలో గుడారాలు నిశ్శబ్దంగా విస్తరించి ఉన్నాయి. ప్రజలు ప్రశాంతంగా ఉన్నా అది బాలాకు ప్రమాదంగా అనిపించింది. బాలాకు హృదయంలో ఆందోళన పెరుగుతుంది. ఏమి చేయాలో అతను తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. దూతలు ఎడారిలో నడుస్తూ ముందుకు సాగుతున్నారు. వారు బిలామును పిలవడానికి ప్రయాణిస్తున్నారు. బిలాము తన ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నాడు. అతనికి తెలియకుండా ఒక ముఖ్యమైన పని దగ్గర పడుతోంది. వారు కలిసి సంభాషణ ప్రారంభించారు. బాలాకు సందేశం అతనికి తెలియజేయబడింది. బిలాము ప్రార్థనలో నిశ్చలంగా నిలిచాడు. దేవుని చిత్తం తెలుసుకోవాలని కోరుకున్నాడు. దేవుని వెలుగు మెల్లగా కనిపించడం ప్రారంభమైంది. ఆకాశం నుండి ప్రకాశం దిగింది. అతని ముఖంలో ప్రశాంతత ప్రతిఫలించింది. దేవుని సమాధానం అతనికి అర్థమైంది. బిలాము స్పష్టంగా నిరాకరణ చూపించాడు. దేవుని మాటకు విధేయత చూపించాడు. దూతను తిరిగి వెళ్లడం ప్రారంభించారు. వారు ఖాళీ చేతులతో బయలుదేరారు. అతను తన నిర్ణయంలో దృఢంగా నిలిచాడు. దేవుని మాటను అతను మార్చలేదు. బహుమతులు అతని ముందు ఉంచబడ్డాయి. మరింత ఆకర్షణతో వారు మళ్లీ వచ్చారు. బంగారం ప్రకాశిస్తూ ఆకర్షిస్తోంది. అది బిలాము మనసును కదిలించింది. బిలాము లోతుగా ఆలోచిస్తున్నాడు. లోభం అతని మనసులో ప్రవేశిస్తోంది. ప్రయాణానికి సిద్ధత మొదలైంది. బిలాము తన నిర్ణయం మార్చుకున్నాడు. గాడిద సిద్ధంగా నిలబడి ఉంది. ప్రయాణం ప్రారంభానికి రెడీగా ఉంది. ప్రయాణం ప్రారంభమైంది. అతను దారిలో ముందుకు సాగుతున్నాడు. బిలాము నెమ్మదిగా గాడిదపై సాగుతున్నాడు. అతని ప్రయాణం ప్రారంభమైంది. మార్గం సిద్ధంగా ముందుకు సాగుతుంది. దడారి మార్గం ప్రశాంతంగా ఉంది. కదలిక నిరంతరంగా కొనసాగుతోంది. అతను తన దిశలో ముందుకు వెళ్తున్నాడు. అకస్మాత్తుగా దేవదూత ప్రత్యక్షమయ్యాడు. మార్గం మధ్యలో అడ్డుగా నిలిచాడు. గాడిద వెంటనే దారి మళ్లించింది. అది ప్రమాదాన్ని గమనించింది. బిలాము అయోమయంలో పడ్డాడు. ఏమి జరుగుతుందో అతనికి అర్థం కాలేదు. బిలాము కోపంతో గాడిదను కొట్టాడు. అతను తన గాడిదను అర్థం చేసుకోలేదు. గాడిద బాధతో స్పందించింది. అది తాను చూసినది చెప్పలేకపోయింది. ఉద్రిక్తత పెరుగుతోంది. పరిస్థితి మరింత గంభీరంగా మారింది. గాడిద తలను పైకెత్తింది. అది అసాధారణంగా ప్రవర్తించింది. అతను ఆశ్చర్యంలో మునిగిపోయాడు. మాటలు మార్పిడి ప్రారంభమైంది. ఇది అసాధారణ సంఘటనగా మారింది. దేవదూత స్పష్టంగా కనిపించాడు. ఇప్పుడు బిలాము కళ్ళకు నిజంగా కనిపించింది. కత్తి వెలుగు తీవ్రంగా మెరిసింది. అది హెచ్చరికగా నిలిచింది. బిలాము భయంతో స్పందించాడు. అతను తన తప్పును గ్రహించాడు. బిలాము వంగి నమస్కరించాడు. వినయంతో క్షమాపణ కోరాడు. దేవదూత హెచ్చరిక ఇచ్చాడు. దేవుని మాట మాత్రమే పలకమని చెప్పాడు. అతను నిశ్శబ్దంగా విన్నాడు. అతను జాగ్రత్తగా మారాడు. ప్రయాణం మళ్లీ కొనసాగుతోంది. ఇప్పుడు అతను జాగ్రత్తగా ఉన్నాడు. అతని ముఖంలో ఏకాగ్రత కనిపిస్తోంది. అతను దేవుని మాటను గుర్తుంచుకున్నాడు. గాడిద సాఫీగా ముందుకు నడుస్తోంది. ప్రయాణం నెమ్మదిగా సాగుతోంది. బాలాకు స్వాగతం పలికాడు. అతను ఆనందంతో బిలామును ఆహ్వానించాడు. రాజభవనం అందంగా కనిపిస్తోంది. గొప్పతనాన్ని చూపిస్తుంది. వారు పరస్పరం కలుసుకున్నారు. ఒక ముఖ్యమైన క్షణం ప్రారంభమైంది. బిలాము దూరాన్ని పరిశీలిస్తున్నాడు. ఇజ్రాయేలు శిబిరాలను గమనిస్తున్నాడు. శిబిరాలపై వెలుగు విస్తరించింది. దేవుని కృప స్పష్టంగా కనిపిస్తోంది. అతను ప్రశాంతంగా గమనిస్తున్నాడు. అతను ఆలోచనలో ఉన్నాడు. బిలాము ఆశీర్వాదం పలికాడు. దేవుని మాటలను ప్రకటించాడు. దేవుని వెలుగు విస్తరించింది. ఆశీర్వాదం ప్రవహించింది. శాంతి వాతావరణం ఏర్పడింది. దైవక సమాధానం కనిపించింది. బాలాకు కోపంతో స్పందించాడు. అతని ఆశలు తారుమారయ్యాయి. బిలాము ప్రశాంతంగా నిలిచాడు. అతను దేవుని మాట కట్టుబడ్డాడు. భావోద్వేగ విరుద్ధత కనిపిస్తోంది. పరిస్థితి తీవ్రంగా మారింది. మరోసారి ఆశీర్వాదం పెరిగింది. దేవుని చిత్తం మారలేదు. వెలుగు మరింత పెరిగింది. దైవిక శక్తి కనిపించింది. ప్రజలు ఆశ్చర్యంతో చూశారు. వారు విస్మయంతో ఉన్నారు. బాలాకు ఆశ్చర్యంతో నిలిచిపోయాడు. అతని నోట నుండి మాటలు రాలేదు. బిలాము దృఢంగా నిలిచాడు. అతను తన స్థానంలో నిలిచాడు. నిశ్శబ్దంగా ఉద్రిక్తత కొనసాగింది. వాతావరణం గంభీరంగా ఉంది. బిలాము వెనక్కి తిరిగి వెళ్ళాడు. అతను తన ప్రయాణాన్ని ముగించాడు. సూర్యాస్తమయం మెల్లగా కరుగుతోంది. రోజు ముగుస్తోంది. అతని ప్రయాణం నెమ్మదిగా ముగిసింది. నా వీడియో నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి.